కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు మండిపడ్డారు. డయేరియాతో 170 మంది కొట్టుమిట్టాడుతూ ఉంటే ప్రభుత్వం అసలు తాగునీరు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని అన్నారు. డయేరియా మరణాలను కూడా సహజ మరణాలు అంటూ మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. డయేరియా బాధితులను ప్రభుత్వం వెంటనే కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న అప్పలరాజుతో డయేరియాతో 170 మంది కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇటు ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేని స్థితిలో ఉందని కూడా కమెంట్ చేశారు మంత్రి సిద్దిరి అప్పలరాజు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు మండిపడ్డారు. 170 మంది డయేరియాతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ప్రభుత్వం తాగునీటిని సైతం ఇవ్వడం లేదు అంటూ కూడా ఆయన వాపోయారు. డయేరియాతో మరణాలను సంభవిస్తూ ఉన్నా కూడా అవన్నీ సహజ మరణాలు అంటూ వాటిని కొట్టిపారేయటం సిగ్గుచేటంటూ కూడా అన్నారు. డయేరియా బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న అప్పలరాజుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. పేటలో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించారు. మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణునంత పర్యటించారు. ప్రస్తుతం వైసీపీ నేతలు ఉన్నారు. సార్, అంటే దాదాపు 160 నుంచి 170 మంది డయేరియాకి ఈరోజు అయ్యారు. మీరు బాధితులను పరామర్శించారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? బాధితులతో మాట్లాడితే ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటిగా, అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఒకటే, ఏంటి బాబు పేదలమైనందుకు మాకు ఈ శిక్ష అన్నటువంటిది వాళ్ళ బాధ. ప్రభుత్వం కనీసం తాగడానికి మంచినీళ్ళు సరఫరా చేయలేదా అని ఒక్కొక్కరు. ఇప్పుడు మన వీధుల్లో చూస్తే కౌంటర్స్ పెట్టి దానిపైన డ్రింకింగ్ వాటర్ బిన్స్ పెట్టున్నారు. మేము అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇట్స్ వెరీ స్మాల్ కంటైన్డ్ ఏరియా, వెరీ స్మాల్ ఏరియా కదా, ఇంటింటికి డ్రింకింగ్ వాటర్కి ఒక బిన్ సప్లై చేయలేదా ఈ ప్రభుత్వం? అంటే అంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నదా ఈ ప్రభుత్వం? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, ఇట్స్ సింపుల్ క్వశ్చన్. ఓ బిన్ వాటర్ ఎంత కాస్ట్ అవుతుందండి? నాకు అర్థం కాదు. ఆడు 50 రూపాయలు 100 రూపాయలు కాస్ట్ చేస్తాడు. ఓ 1000 మందికి ఇవ్వాలి అంటే ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు అవుతుంది. 100 కాకపోతే 200 రూపాయలు తీసుకొని బిన్నుకి, ఓ బిన్ను కాకపోతే 2 బిన్నులు తీసుకొని ఇంటింటికి ఒక బిన్ను, రోజుకు ఒక బిన్ను అట్లీస్ట్ అవుట్ బ్రేక్ ఉన్న రోజు సప్లై చేయలేరా? క్లీన్ వాటర్ సప్లై చేయలేరా? ఏంటిది ఇంత అధ్వానం? అక్కడ కౌంటర్ పెట్టి ఆవిడ ఇద్దరిని కూర్చోబెట్టి ఆవిడ 10 వాటర్ గ్లాసులు పెట్టి మంచినీళ్ళు తాగాలంటే ఆ ఇంటి నుంచి ఎవడన్నా వచ్చి ఇక్కడ వాటర్ తాగేసి ఇంటికి వెళ్ళిపోవాలా? ఏంటి మరి అసహ్యంగా అనిపించడం లేదా? ఈ ప్రభుత్వం ఇంత అశ్రద్ధ, అంటే పేదలంటే అంత చులకన, చాలా బాధాకరం ఇది. మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటే 2-3 పేషెంట్లు పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారు. మనం చూసింది 1-2 పేషెంట్లని హైయర్ సెంటర్స్కి రిఫర్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే పూర్తిగా గాలికి వదిలేసింది ప్రజల్ని, ముఖ్యంగా పేదల్ని. గత 5 ఏళ్ళలో ఎప్పుడైనా ఇలాంటి అవుట్ బ్రేక్స్ అక్రాస్ ది స్టేట్ ఎక్కడైనా మనం చూసామా? పబ్లిక్ హెల్త్ని విడిచిపెట్టేయడం వల్ల, ఈ రాష్ట్రంలో వైద్య రంగాన్ని అమ్మకానికి పెట్టేయడం వల్ల జరిగేటటువంటి అనర్థాలు, రాబోయే రోజుల్లో మరింత అనర్థాలు మనం చూసే పరిస్థితులకి మనం అలవాటు పడాలి. మా నాయకుడైతే చాలా ఆవేదనతో ఈరోజు ఇక్కడ పంపించారు. ఎలా ఉండేది మన హయాంలో వైద్య ఆరోగ్య రంగం, లేకపోతే ప్రజారోగ్య రంగం, ఈరోజు ఏ పరిస్థితుల్లోకి ఎంత దిగజారి తీసుకొచ్చారు అన్నటువంటి ఆవేదనతో మాకైతే ఇక్కడ పంపించడం సార్. అంటే ఆల్రెడీ కంట్రోల్లోకి వచ్చిందని మంత్రులు సత్యకుమార్ కానీ నారాయణ కానీ చెప్తూ ఉన్నారు. రెండోది, మరణాలు అనేవి అవి వేరే మరణాలు, కానీ వైసీపీ వాళ్ళు కావాలని దీన్ని డయేరియా మరణాలకు చిత్రీకరిస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఎవరండి కంట్రోల్లోకి వచ్చిందని చెప్పారు? నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 71 కేసులు రిపోర్ట్ అయినాయి. 71 కేసెస్ ఫర్ ద లాస్ట్ 24 అవర్స్. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఈ 12 గంటల వరకు 17 కేసులు రిపోర్ట్ అయినాయి. చూసుకోండి, అవుట్ బ్రేక్ కంట్రోల్లోకి వచ్చినట్ట, ఇంకా సివియర్గా ఉన్నట్ట. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇప్పుడు 12:30 అవుతుంది, 1 గంట అవుతుంది, 17 కేసులు ఇప్పుడు రిపోర్ట్ అయినాయి. ఈ డేటా ఇదేదో నా సొంత కవిత్వం కాదు, జిల్లా అధికారులు చెప్తున్నటువంటి మాటలే నేను మీకు చెప్తా ఉన్నాను. తక్షణమే దీనిపైన ముఖ్యమంత్రి గారే రివ్యూ తీసుకొని ఇంటింటికి ముందుగా వాటర్ బిన్నులు, ఇంటింటికి క్లీన్ ఫుడ్, ఇంటింటికి ముందు సమ్ వాళ్ళు ఎవరు పనులకి వెళ్ళే పరిస్థితి ఉండగా సమ్ ఆన్రోరియం,
బేసిక్ మెడికల్ కిట్స్, శానిటరీ యాక్టివిటీస్, అగ్రెసివ్ శానిటరీ యాక్టివిటీస్, ఇంటెన్స్ మెడికల్ సర్వీసెస్ డెలివరీ చేయాలని నేనైతే డిమాండ్ చేస్తాను. సార్, ఖచ్చితంగా బాధితులందరికీ కూడా పూర్తి స్థాయిలో నీటిని కూడా ప్రస్తుతం ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో బాధితులందరూ ఆడుకోవాలి, పూర్తి స్థాయిలో వైద్యం కూడా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ.